హే గాయ్స్, వెల్కమ్ టు మెన్ స్టాక్ సిరీస్. సో మనం ప్రీవియస్ 2 వీడియోస్లో సిఎస్ఎస్ అంటే ఏంటి, దాంట్లో సెలెక్టార్ ఏంటి, దాని టైప్స్ ఏమి, అలాగే టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్ కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో మనము సిఎస్ఎస్లో బేసిక్ టెక్స్ట్ ప్రాపర్టీస్ అనేది కవర్ చేద్దాము. సో టెక్స్ట్కి సంబంధించి చాలా ప్రాపర్టీస్ ఉంటాయి. దాంట్లో బేసిక్గా మనం 99% ఆఫ్ కేసులో యూస్ చేసే బేసిక్ ప్రాపర్టీస్ విత్ ఎగ్జాంపుల్ తెలుసుకుందాం. మన ఛానల్లో మెన్ స్టాక్ సిరీస్ సంబంధించి ఎవ్రీ మండే అండ్ థర్స్డే ఈవినింగ్ 7:10 PM కొత్త వీడియో వస్తుంది. ఎవ్రీ వీడియోకి 2 డేస్ గ్యాప్ ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అలాగే ఈ సిరీస్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇంకా స్టార్ట్ చేద్దాం. సో గైస్, మనం ప్రీవియస్ వీడియోలో యూస్ చేసిన ఇంటర్నల్ సిఎస్ఎస్, ఇన్లైన్ సిఎస్ఎస్ అన్ని తీసేసాను అనమాట. జస్ట్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ పెట్టా లింక్ అండ్ ఇక్కడ క్లాస్ నేమ్ ఇచ్చా అంతే. సో ఇప్పుడు దీని ద్వారా మనము టెక్స్ట్ ప్రాపర్టీస్ ఎలానే తెలుసుకుందాము. గోల్లో క్లిక్ చేస్తున్నా. సో ఫస్ట్ మనకి ఇలా ఉంది కదా. సో దీన్ని మిడిల్లోకి తెప్పిలా లేదా రైట్ సైడ్ తెప్పిలా అనుకుందాం. ఓకేనా. సో ఫస్ట్ టెక్స్ట్ ప్రాపర్టీ దానికి వచ్చేసి టెక్స్ట్ అలైన్ అనమాట. ఓకేనా. సో టెక్స్ట్ అలైన్ అంటే మనకి ఇక్కడ చూడు మెయిన్ యూజ్ చేసి ఇవి అనమాట. స్టార్ట్, ఎండ్, జస్టిఫై, లెఫ్ట్, రైట్. స్టార్ట్ యూజ్ చేశారనుకోండి, ఇక్కడ ఏం కాదు. ఎందుకు స్టార్ట్ అంటే స్టార్టింగ్. నెక్స్ట్ ఎండ్, చూసా ఈ సైడ్కి వచ్చి. సో దీనికి సిమిలర్గా లెఫ్ట్ రైట్గా యూజ్ చేయొచ్చు. లెఫ్ట్ అని ఇచ్చా అనుకోండి, లెఫ్ట్కి వచ్చింది. లేదు రైట్కి ఇచ్చా, రైట్. నెక్స్ట్ సెంటర్, సెంటర్కి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి జస్టిఫై అనమాట. జస్టిఫైకి వచ్చేసి నేను ఇక్కడ సంథింగ్ ఇస్తా, ఒక పేరాగ్రాఫ్ లాగా ఇస్తా అనుకున్నా. ఏదో టైప్ చేసేస్తున్నాను. సేవ్ చేస్తా. ఇట్లా వచ్చింది. మీరు ఇక్కడ చూసినదైతే ఈ సైడ్ కరెక్ట్ స్టార్ట్ కాలే. ఓకేనా. ఇప్పుడు నేను ఏమి ఇస్తా అంటే జస్ట్ ఇవన్నీ గమనించండి. లెఫ్ట్ సైడ్ ఈ స్టార్టింగ్ గమనించండి, అంటే ఒక స్టెప్స్ లాగా వచ్చింది కదా ఇది. రైట్ సైడ్ కూడా స్టార్టింగ్ ఎండింగ్ అంతా గమనించండి. ఇక ఒక స్టెప్స్ లాగా వచ్చింది. ఇప్పుడు నేను జస్టిఫై అని ఇస్తా. చెప్తున్నా అంటే అంత ఒకటే లైన్లో స్టార్ట్ అయింది. మనకు మీరు ఎప్పుడన్నా వర్డ్ డాక్యుమెంట్ యూజ్ చేసింటే, మీరు కాలేజ్ స్టూడెంట్ అయితే ప్రాజెక్ట్కి డాక్యుమెంట్ అది చేసినా మీకు తెలిసింటుంది. మీకు కంటెంట్ జస్టిఫికేషన్ ఉండాలి అంటారు. అంటే ఇదంతా నీట్గా ఒక పేరలాగా ఉండాలి కదా. ఇవి ఈ సైడ్ చూడండి, కరెక్ట్ ఒకటే చోట స్టార్టింగ్. ఇంతమంది లాగా స్టార్టింగ్లో స్టెప్స్ లాగా రాలే కదా, కరెక్ట్ వచ్చినాయి. కిందే వచ్చినాయి. ఇకపై ఇంకా కంటెంట్ లాగా ఇట్లా వచ్చింది. లేకపోతే ఇచ్చి చూద్దాం కావాలంటే. చూసారా, కరెక్ట్. ఈ ఫస్ట్ వర్డ్ గమనించాను లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కూడా ఫస్ట్ వర్డ్ గమనించాను, కరెక్ట్ వచ్చినాయి. ఇంట్లో నాకు స్టెప్స్ లాగా రాలేదు. సో ఇలా వచ్చాక జస్టిఫై అనేది యూజ్ చేస్తాం. సో నేను కంట్రోల్ చేతికి వచ్చేస్తున్నా. సో ఇప్పుడు ఏం కంటెంట్ తక్కువ ఉంది కదా, జస్టిఫై అంటే లెఫ్ట్ నుంచి వస్తాను. సో నా ప్రజెంట్ సెంటర్కి వెళ్తున్నదాన్ని. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ డెకరేషన్. జనరల్గా యూజ్ చేసే వచ్చి ఫస్ట్ అండర్లైన్, లైన్ కింద వస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఓవర్ లైన్. ఇవన్నీ వరుసగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా, ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏం లేదంటే ఏం లేదు. ఎందుకంటే ఇవి జస్ట్ ప్రాపర్టీస్, వాల్యూస్ ఆల్ ఉందా మనం యూస్ చేస్తున్నాం. దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేసే లాజిక్ ఏం లేదు. జస్ట్ ఈ స్టైల్స్ ఉన్నాయి అని మనం తెలుసుకోవడం వరకే. నెక్స్ట్ వచ్చి కొంచెం స్ట్రైక్ ఆఫ్ చేసినది కావాలనుకోండి, లైన్ త్రూ. ఓకేనా. ఇలా స్ట్రైక్ ఆఫ్. సో నేను ప్రజెంట్ ఓవర్ లైన్ వెళ్తున్నా. నెక్స్ట్ వచ్చి ఈ ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అని ఉంటుంది. దాంట్లో అప్పర్ కేసు, లోయర్ కేసు అని ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు నేను ఫస్ట్ క్యాపిటలైజ్ అని యూజ్ చేసిన అనుకో, చూసారా ఈ ఫస్ట్ వర్డ్ మాత్రమే, ప్రతి వర్డ్లో ఫస్ట్ మాత్రమే క్యాపిటల్ లెటర్స్ వస్తున్నాయి, సిటిపి అనేది. ఓకేనా. లేదు అప్పర్ కేస్ అని యూజ్ చేస్తాను అనుకో, అంతా క్యాపిటల్స్లో వస్తుంది. అది కూడా వద్దు, లోయర్ కేస్ అంతా లోయర్లో వస్తుంది.
చూసారా? సో, అలా. ఇది ఒక్క వర్డ్ వాచక అవసరమా? మనమే పోయి అంత క్యాపిటల్ అంత స్మాల్ పెట్టుకోవచ్చు కానీ మీకు డౌట్ రావచ్చు. ఈ ప్రతిది ఒక్కటే. ఫర్ ఎగ్జాంపుల్ పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది. మీకు ఒక వెబ్‌సైట్‌లో 100 పారాగ్రాఫ్ ట్యాగ్స్ ఉన్నాయి. అన్నిట్లోనూ ఆ పేరాలో ప్రతి వర్డ్‌కి ఫస్ట్ లెటర్ మనం క్యాపిటల్ చేయాలనుకున్నామనుకో, అప్పుడు మీకు యూజ్ అయితుంది. అప్పుడు మీరు ఏం చేయొచ్చు? పి అని పెట్టి టెక్స్ట్ ట్రాన్స్‌ఫార్మ్ లోయర్ కేస్ అని ఇచ్చినారనుకోండి, అన్నిటికి చేంజ్ అవుతుంది కదా! సో, అలా. అలాంటి కేస్‌లో మనకి ఇది బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి ఆహ్, ఫాంట్ వెయిట్ అనమాట. ఓకే. మీకు అది హెచ్‌టీఎంఎల్ క్లాసెస్‌లో బోల్డ్, స్ట్రాంగ్ మళ్ళీ అవన్నీ ఈఎం అని చెప్పా కదా! సో, సేమ్ అలాగే సీఎస్ఎస్‌లో వచ్చేసి బోల్డ్ ఉంది ఇప్పుడు. మనకు ఆల్రెడీ ఆహ్, హెచ్1 అనేది బోల్డ్‌గానే ఉంటుంది కదా! సో, మీకు పెద్ద తేడా తెలీదు. నేను బోల్డర్ అని ఇస్తా ఇప్పుడు. ఇంకొంచెం థిక్ అయితుంది. పెద్ద డిఫరెన్స్ తెలీదు. ఎందుకంటే మనకి హెచ్1 అనేది జనరల్‌గానే బోల్డ్ ఉంటుంది కానీ అంత డిఫరెన్స్ తెలీదు. మనం లైటర్ చేద్దాం. ఇప్పుడు డిఫరెన్స్ తెలుస్తది చూడు. చూసారా? మనకు జనరల్‌గా ఇది డిఫాల్ట్ బోల్డ్ ఉంటుంది కాబట్టి, మళ్ళీ బోల్డ్ అప్లై చేసినా పెద్ద డిఫరెన్స్ తెలీదు. బట్ లైట్ అప్లై చేసినా ఇప్పుడు ఇంతకుముందు కొంచెం లైట్‌గా బోల్డ్‌నెస్ ఉంది. కానీ లైట్‌గా ఉంది. అంత ఎక్కువ లేదనమాట. ఇది ఫాంట్ వెయిట్. నెక్స్ట్ వచ్చి ఫాంట్ ఫ్యామిలీ. అంటే ఏ స్టైల్ కావాలా? మనకి స్టైల్స్ ఉంటాయి కదా! టైమ్స్ న్యూ రోమన్ అని ఇవి కూడా అంతే. మీరు వర్డ్ డాక్యుమెంట్ అనేది ఎప్పుడన్నా వాడింటే దాంట్లో జనరల్‌గా ఏరియల్ అనేది డిఫాల్ట్ ఉంటది. మోస్ట్ ఆఫ్ కేస్ టైమ్స్ న్యూ రోమన్ యూజ్ చేస్తాం కదా! అలాగే ఫాంట్ స్టైల్స్ అని మార్చుకోవచ్చు. ఇది నేను ఇంపాక్ట్ అని పెట్టా. చూడండి. ఆ ఫాంట్ స్టైల్‌కొచ్చేసింది. ఫాంట్ ఫ్యామిలీ నథింగ్ బట్ స్టైల్ అనమాట. ఓకేనా? మీకు ఇంకో డౌట్ రావచ్చు. ఓకే. ఇంపాక్ట్ అని పెట్టినా బాగానే ఉంది. ఇవన్నీ ఏంటివి అని. సో, దీనికి రీజన్ వచ్చేసి మనకు జనరల్‌గా సీఎస్ఎస్‌లో ఈ ఇంపాక్ట్ అనే ఫాంట్ అన్ని మొబైల్స్‌లో ఉందని రూల్ లేదు కదా! ఇప్పుడు నా సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ అయ్యింది కాబట్టి ఇంపాక్ట్ అనే ఫాంట్ అది తీసుకొని డిస్‌ప్లే చేసింది. కొన్ని సిస్టమ్స్‌లో ఇంపాక్ట్ అనే ఫాంట్ ఉండదు. కొన్ని సిస్టమ్‌లో ఇంకేదో ఫాంట్ ఉంటది. మీరేదో యూజ్ చేసుంటారు. అప్పుడు ఈ ఫాంట్‌కి చేంజ్ అవ్వు అని చెప్పేకి. ఇది ఫాల్ బ్యాక్ ఫాంట్ అంటారు. లేదా బ్యాకప్ ఫాంట్ అంటారు. అంటే ఫస్ట్ ఈ ఫాంట్ డిస్‌ప్లే చెయ్యి. ఈ ఫాంట్ ఒకవేళ ఆ యూజర్ మొబైల్‌లో లేదా ఆ యూజర్ సిస్టమ్‌లో లేదంటే ఈ ఫాంట్ చెయ్యి. ఇది కూడా లేదంటే నెక్స్ట్ ఇవి ఏరియల్, సాన్స్ సెరిఫ్ అని పెట్టినాం. ఈ ఏరియల్, సాన్స్ సెరిఫ్ అనేది డిఫాల్ట్ ఫాంట్స్ అనమాట. మనకు ఫస్ట్ 2 మెయిన్. ఫస్ట్‌దొచ్చి ఒరిజినల్ ఫాంట్. మనం ఏదైతే డిస్‌ప్లే చేయాలనుకుంటున్నామో. సెకండ్ వచ్చి ఓకే. ఇంకా అది లేదు కాబట్టి దీంతో అడ్జస్ట్ అయితున్నా అన్నట్టు. ఇది కూడా లేదంటే నెక్స్ట్ అన్నీ డిఫాల్ట్ ఫాంట్స్. అంటే మోస్ట్ ఆఫ్ 99% ఆఫ్ కేసెస్‌లో అన్ని సిస్టమ్స్‌లో ఈ డిఫాల్ట్ ఫాంట్స్ ఉంటాయి. ఏ మొబైల్ అయినా గానీ, దేంట్లో అయినా. అసలు ఇవేమి లేవు బ్రో. నేను జస్ట్ ఇంపాక్ట్ ఇచ్చిన. అప్పుడు ఏమొస్తుంది అన్నారనుకోండి. ఇంపాక్ట్ వాళ్ళ సిస్టమ్‌లో అంటే ఇలా డిస్‌ప్లే అవుతాది. నా సిస్టమ్‌లో చాలా ఫాంట్స్ ఇన్‌స్టాల్ చేశాననమాట నేను ఎడిటింగ్ కోసం అని చెప్పి. సో, నా దాంట్లో డెమో చూపించేకి కాదు. బట్ మీ సిస్టమ్‌లో ట్రై చేయండి మీరొకసారి. సో, మీ సిస్టమ్ మోస్ట్ ఆఫ్ ది చానా ఫాంట్స్ ఉండిండవు. సో, ట్రై చేసినప్పుడు ఈ నేను బ్యాకప్ ఏమి ఇవ్వలేదు. జస్ట్ ఇంపాక్ట్ అని ఇచ్చా. ఒకవేళ ఇంపాక్ట్ లేకపోతే ఏమొస్తుందంటే, మనకి బ్రౌజర్‌లో కొన్ని డిఫాల్ట్ ఫాంట్స్ ఉండింటాయి. ఆ బ్రౌజరు దానికి నచ్చిన ఫాంట్ ఇస్తుంది. మళ్ళా అది ఓకే కదా! బాగుందంటే, అది ఎట్లాంటి ఫాంట్ ఇస్తున్నా, అది ఎట్లా డిస్‌ప్లే అవుతుందో మనకు తెలీదు కదా! ఇక్కడైతే మనం చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ ఫాంట్ లేదంటే, ఇప్పుడు నేను ఈ ఫాంట్ తీసేస్తున్నా. టైమ్స్ న్యూ రోమన్ అవి ఇచ్చిన. నువ్వు చెక్ చేసుకోవచ్చు. ఆ ఫాంట్ ఎలా కనిపిస్తుంది. బ్రౌజర్ అనేది మనకు డైనమిక్ అనమాట. అంటే యువర్ ఫోన్‌లో ఎట్లా డిస్‌ప్లే అవుతుందో మనకు తెలీదు. కాబట్టి ఆ రిస్క్ వద్దు కాబట్టి ఎప్పుడు 99% కాదు 100% ఆఫ్ కేసెస్‌లో ఫస్ట్ మీకు ఏ ఫాంట్ కావాలో అది ఇచ్చుకోండి. నెక్స్ట్ ఇవన్నీ ఇచ్చుకోండి. లేదు బ్రో నాకు ఈ సోది అంతా వద్దు. నాకు ఖచ్చితంగా నేను అనుకున్న ఫాంట్ నాకు డిస్‌ప్లే అవ్వాల్సిందే అనుకున్నారనుకోండి. నెట్‌లోకొచ్చి గూగుల్ ఫాంట్స్ అని సెర్చ్ చేయండి. చూస్తే ఫస్ట్‌లో ఒక లింక్ వచ్చింటది. ఇదన్నా వస్తది. లేకపోతే ఇదన్నా వస్తది. ఏదైనా క్లిక్ చేయండి. సరే ఇప్పుడు నేను ఇక్కడికొచ్చి చూడండి. ఈ గూగుల్‌లోకొచ్చి ఇక్కడ రైట్ సైడ్ ఈ ఫాంట్ నచ్చినది. ఈ వింటేజ్ అనే ఫాంట్ నచ్చింది నాకు. ఇగో ఇదొచ్చింది. దీన్ని క్లిక్ చేయి. క్లిక్ చేసింటే మీకు ఇక్కడ గెట్ ఫాంట్ అని ఉంది కదా! దీన్ని క్లిక్ చేయండి. చేసి ఇది వచ్చి మీకు చానా ఉన్నాయి కదా! ఇవి గెట్ ఎంబెడెడ్ కోడ్ అని ఉంది. దాన్ని క్లిక్ చేయి. క్లిక్ చేయగానే మీకు ఇలా కోడ్ వస్తది. మీరు సీఎస్‌కి అయితే ఇక ఇంపోర్ట్ అనగా ఇంపోర్ట్ క్లిక్ చేయండి. ఇదంతా వచ్చింది కదా! ఈ స్టైల్ మధ్యలో ఉండేది కాపీ చేసుకోండి. ఓకేనా? కాపీ చేసుకొని ఇటుకొచ్చి ఫస్ట్ లైన్‌లో ఏదైతే మీ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఫైల్ ఉందో ఫస్ట్ లైన్‌లో కాపీ చేయండి. సేవ్ చేయండి ఇది. ఓకేనా? సేవ్ చేశాక మరి జస్ట్ ఇక్కడికొచ్చి కొంచెం కిందికి రాండి. ఇది గ్రూప్ ఆఫ్ ఫాంట్స్ అనమాట. బేబీస్ న్యూ ఉంది. ఏదో బిట్ కౌంట్ అనేది ఉంది. చాలా ఉన్నాయి. మనకు కావాల్సింది ఇది. యూనిఫ్రక్ట్ మగుతయ్య ఏదో సంథింగ్ ఓకేనా? మీకు దీనికి
కిందికి వచ్చి చూసినారు అంతే. ఈ పక్కన ఇది కింది కాదండి. ఇక నీట్గా చూపిస్తాను చూడండి. ఇది రావాలంటే ఈ ఫస్ట్ లైన్ వచ్చి మనకి ఫాంట్ ఫ్యామిలీ ఒకటి ముఖ్యం అనమాట. ఓకే, రిమైనింగ్ మీ ఇష్టం. ఫాంట్ వెయిట్ అనేది మీరు కస్టమైజ్ కానీ చేసుకోవచ్చు. బట్ మనకు మెయిన్ ఫాంట్ ఫ్యామిలీ కావాలి కాబట్టి దీన్ని సెలెక్ట్ చేశాను. చేసి ఇక పేస్ట్ చేస్తాను. సేవ్ చేశాను. ఈ ఫాంట్ ఎట్లుంది? కర్సివ్గా ఉంది చూడండి. ఆ ఫాంట్ స్టైల్ వచ్చిందే, సింపుల్. ఓకేనా. సో మనకు ఆ ఫాంట్ కావాలి అంతే. ఓకే, నాకు ఎందుకో సెరీఫ్ వచ్చింది అనిపిస్తుంది. చెక్ చేద్దాం ఒకసారి. ఇప్పుడు ఈ ఫాంట్ ఎలాగుంది? ఈ ఫాంట్ మారింది కదా. సో అట్లా ఇప్పుడు మీరు అవసరం మీకు ఇష్టమైన ఫాంట్ యూజ్ చేయొచ్చు. ఎందుకు? మీరు ఒక లింక్ ఇచ్చారు. ఈ లింక్ ఏంటంటే గూగుల్ ఫాంట్స్లో నుంచి నాకు ఈ మెరీ వెదర్ అనే ఫాంట్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. సో మీకు గమనిస్తున్నట్టయితే ఇదంతా చూడండి. ఇది బేబీష్ న్యూ అనే ఫాంట్ డౌన్లోడ్ చేసింది, బిట్ కాయిన్తో చేసుకుంది, మెరీ వెదర్ అని కూడా చేసింది. ఓకేనా. సో ఇప్పుడు ఏ మొబైల్ అయినా కానీ ఈ ఫాంట్ డిస్ప్లే అవుతుంది. ఎందుకు? ఇది వాళ్ళ మొబైల్లో కానీ లేదా వాళ్ళ డెస్క్టాప్ నుంచి ఫాంట్ తీసుకోవడం లేదు, ఎక్కడి నుంచి? గూగుల్ నుంచే తీసుకుంటాను. అలా తీసుకున్నాక మీరు ఈ లింక్ అనేది యూస్ చేస్తారనమాట. ఓకేనా. సో ఇది ఫాంట్ ఫ్యామిలీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫాంట్ స్టైల్. ఇక్కడ ఎప్పుడు సెమీ కాలన్ ఇచ్చిన మర్చిపోద్దండి. ఫాంట్ స్టైల్ ఈ బేసిక్ ఇటాలిక్ నార్మలే ఉంటుంది మోస్ట్లీ. నువ్వు ఇటాలిక్ పెట్టావు అనుకో, ఇటాలిక్ మారుతుంది. ఓకేనా. ఇవన్నీ మనకి బేసిక్ స్టైల్స్ అనమాట. సో మీరు ఒకవేళ దీన్నే ఇప్పుడు ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ కాబట్టి ఓకే, లేదు బ్రో నేను ఇంటర్నల్ సిఎస్ఎస్ వాడినప్పుడు యూస్ చేయాలన్నారు అనుకోండి, ఇదంతా మీరు పైకి వచ్చినట్టయితే లింక్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. చేస్తే ఇక్కడ ఇవన్నీ పట్టించుకోవద్దండి. ఇది లాస్ట్ వన్ ఉంది కదా, ఇది ఒక్క సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. కంట్రోల్ సి సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే వేరే ఫాన్ తీసుకుంటా. ఈ ఫాన్ మనకు ఆల్రెడీ ఉంది కాబట్టి ఫ్యూచరిస్టిక్ అనేది తీసుకున్నాను. సో దీంట్లో ఇది ఆర్బిటాన్ అనేది తీసుకుంటాను. గెట్ ఫాంట్, గెట్ ఎంబెడెడ్ కోడ్. దీంట్లో లింక్ అనే దీంట్లో పైన బాక్స్లో థర్డ్ లింక్ అనమాట. ఇది తీసుకొని మనకి దీంట్లోకి వచ్చి ఇక హెడ్లో పేస్ట్ చేయండి. ఓకేనా. సేవ్ చేయండి. నేను ఇక్కడ ఇస్తాను ఏది ఇన్లైన్ సిఎస్ఎస్ ఇస్తాను. స్టైల్ ఈక్వల్స్ టు ఇక ఉంటుంది మనకు కావాల్సిన ఏది ఆర్బిటాన్. ఆర్బిటాన్ అనేది మనకు కావాలా కదా. సో చూడండి కింద ఆర్బిటాన్ అనేది ఎక్కడ ఉందో, ఇక్కడ ఉంది. ఫాంట్ ఫ్యామిలీ ఆర్బిటాన్. కాపీ పేస్ట్. దీనికి సింగిల్ కొటేషన్స్ ఇవ్వండి, డబల్ కొటేషన్స్ ఇవ్వకూడదు. ఓకేనా. సేవ్ చేసా. చూసారా ఆర్బిటాల్లోకి మారిపోయింది. సో మీరు ఒక ఇన్లైన్ సిఎస్ఎస్ వాడాలన్నా లేదా ఇంటర్నల్ సిఎస్ వాడాలన్నా ఇందులో ఇది పెట్టుకోండి, హెడ్లో ఇవన్నీ పెట్టుకోండి. లేదా ఎక్స్టర్నల్ సిఎస్ అయితే ఇక ఈ ఫైల్ స్టార్టింగ్ పెడితే సరిపోతుంది. ఓకేనా. సో మనం నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ గురించి చూద్దాం. దాంట్లో వచ్చేసి ఫస్ట్ లెటర్ స్పేసింగ్ అనమాట. ఓకేనా. లెటర్ స్పేసింగ్ వచ్చి 10px అని ఇచ్చా. చూసారా లెటర్కి మనకి డిఫరెన్స్ వచ్చింది, అంటే స్పేస్ ఎక్కువ వచ్చింది. ఇంకా లేదు, ఇంకా బాగా డిఫరెన్స్ లేదంటే 50px ఇస్తా. సో స్పేస్ ఎక్కువైపోయి సెకండ్ లైన్లోకి వచ్చేసింది మనకి. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని 10px పెట్టి వర్డ్ స్పేసింగ్ ఉంటుంది నెక్స్ట్, అంటే వర్డ్కి స్పేసింగ్ అనమాట. ఇది 20px వెళ్తా. మీకు ఇంకా డిఫరెన్స్ తెలియదు అనుకోండి 50px. ఓకే, అంటే వర్డ్కి గ్యాప్ అనేది అంత ఉంటుంది. సో ఇది గైస్ మనకు ఒక బేసిక్ ప్రాపర్టీస్ అనమాట. మనకు మీకు దీని బేసిక్ ప్రాపర్టీస్ కలర్ ఏమైనా అర్థమైంది. ఇంకొక కలర్ ఉంది కదా, కలర్ అనేది కూడా మనము ఇలా సింపుల్గా ఏదో ఒకటే కాకుండా ఏమైనా ఇవ్వచ్చు అనమాట. అంటే ఇక ఇవన్నీ ఉన్నాయి కదా, నీకు ఇలా కాదు ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు గూగుల్లో పోయి కలర్ పిక్కర్ అని టైప్ చేయండి. చేసి మీకు చాలా వస్తాయి, రెడ్, గ్రీన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్లూ తీసుకుంటాను. బ్లూలో నార్మల్గా అయితే బ్లూ అని ఇచ్చేస్తావు, ఇదైతే బ్లూ అని ఇచ్చేస్తావు. అలా కాదు, పర్టికులర్గా ఇప్పుడు ఈ పాయింట్ ఈ గ్రే షేడ్ కావాలా, లేదా ఈ పాయింట్ దగ్గర ఉన్న కలర్ కావాలన్నాక ఇవి కలర్ వచ్చింది కదా, దీనికి ఇక్కడ హెక్స్ అని ఉంటుంది మనకి. ఓకేనా. ఈ హెక్స్ అనే దాన్ని కాపీ చేసుకొని ఇక పేస్ట్ చేయండి.
ఇప్పుడు చూడండి ఏ కలర్ వచ్చిందో చూసారా, ఆ కలర్ వచ్చింది. మనకు ప్రీవియస్ వీడియోలో మీకు గుర్తుందైతే ఆర్డర్ ప్రెసిడెంట్ చెప్పా, అంటే క్లాస్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇది అని. క్లాస్లో కూడా ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్ ఇక్కడ పైన కలర్ గ్రీన్ అని ఇచ్చిన, మళ్ళీ కింద వచ్చేసి కలర్ ఏమని ఇచ్చిన, ఇది సంథింగ్ ఏదో హెక్స్ కోడ్ అంటారు దీన్ని, ఓకేనా. ఈ హెక్స్ కోడ్ అనేది ఇచ్చా, ఈ కలరే వచ్చి మనకి గ్రీన్ రాలేదు, ఓకేనా. సో దీంట్లో ప్రయారిటీ ఏమంటే ఈ ఎంటైర్ ప్రాపర్టీ వాల్యూస్లో లేటెస్ట్గా అంటే కింద ఏమున్నాయి, ఇవన్నీ పాతవి అన్నట్టు, పైనవన్నీ ఓల్డ్, కిందకి వచ్చానే కొత్తవి అన్నట్టు, ఓకేనా. లేటెస్ట్గా ఏది ఉందో అదే మళ్ళీ అప్లై అవుతుంది. ఇప్పుడు టెక్స్ట్ డెకరేషన్ ఓవర్ లైన్ అని ఉంది, నేను అదే టెక్స్ట్ డెకరేషన్ ఇక్కడ ఇచ్చి మళ్ళీ కింద ఇస్తా, ఇక్కడ అండర్ లైన్ అని ఇస్తా, చూసారా అండర్ లైన్ మారింది, ఓకేనా. సో దీన్ని బట్టి మీకు కలర్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇంకా ఇవన్నీ చాలా టైప్స్ ఉంటాయి, హెచ్ఎస్ మన మెయిన్ మోస్ట్ ఆఫ్ ది కేస్ యూజ్ హెక్స్ వాల్యూ అనేది, ఈ హెక్స్ వాల్యూ. సో మీకు ఇక్కడ కలర్ పిక్కర్ రండి, మీకు ఏది కావాలో ఆ కలర్ సెలెక్ట్ చేసుకోండి, అది కాపీ చేసుకుని అక్కడ పేస్ట్ చేయండి, అంతే, సింపుల్ అయిపోతుంది, ఓకేనా. సో దీంతో మీకు టెక్స్ట్ అండ్ ఫాంట్ ప్రాపర్టీస్, బేసిక్ అండ్ మోస్ట్ యూజ్ ప్రాపర్టీస్ అనమాట ఇవి. ఇవి గుర్తుపెట్టుకోండి, మిగతావన్నీ మనకు యూజెస్ బట్టి ఒక్కోసారి ఒక్కో స్టైలింగ్ అవసరం అయితే దాన్ని బట్టి మనం నెట్లో పోయి సెర్చ్ చేసుకోవడమే. ఇవి మీకు పర్టికులర్ స్టైల్, ఇవి మీకు ఫాంట్ వెయిట్ కూడా తెలియదు, లేదా టెక్స్ట్ డెకరేషన్ కూడా తెలియదు, జస్ట్ గూగుల్లో టైప్ చేయండి అంతే, హౌ టు అప్లై అండర్లైన్ టు టెక్స్ట్ ఇన్ సిఎస్ఎస్, మీకు నేచర్గా ప్రాపర్టీ ఇస్తుంది అదే, ఓకేనా. సో టెక్స్ట్ డెకరేషన్ అండర్లైన్ దగ్గర స్టైల్ అని, ఓకేనా. ఇంక ఈ మాత్రం దాకా నీ వీడియో చూసేది ఎందుకు బ్రో, మేము టైప్ చేసుకోలేమంటే, అంటే నేను చెప్తున్నా జస్ట్ ఇవి బేసిక్ ప్రాపర్టీస్ ఇలా ఉంటాయి. సిఎస్ అనేది ఎంత టోప్ డెవలపర్ అయినా కానీ వాళ్ళకి సిఎస్ అన్ని ప్రాపర్టీస్ గుర్తుంటే ఇట్లా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ అలైన్ అనేది చాలా కేసులు యూజ్ చేస్తాం, 99% ఆఫ్ కేసులు యూజ్ చేస్తాం. అట్లాంటివి బేసిక్ ఇంపార్టెంట్ గుర్తుంటాయి కానీ అన్ని గుర్తుండాల్సిన అవసరం లేదు, ఓకేనా. మీకు గుర్తుండకపోయినా ప్రాబ్లమే, మీకు మెయిన్ కాన్సెప్ట్ అర్థం కాదా. సిఎస్ఎస్ అనేది ఒకటి ఉంది, దాన్ని ఎన్ని టైప్స్ అప్లై చేయొచ్చు, అండ్ ఆ టైప్స్ ఏంటి, అలాగే ఈ స్టైలింగ్ అప్లై చేయాలంటే మనం ఏవి ప్రాపర్టీ వాల్యూస్ ఉంటాయి. సో బేసిక్ ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ ఐడియా ఉంటే, సో దీన్ని బేస్ చేసుకుని మిగతా మనం నెట్లో సెర్చ్ చేసిన చాట్ జీపీటీ అనేది ఇస్తుంది అనమాట, ఓకేనా. సో గైస్ ఇది ఈరోజు వీడియో అనమాట. ఈ వీడియో ద్వారా మీకు బేసిక్ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ ఏవేవి ఉన్నాయో అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఇంకా చాలా మిస్ చేశాను, అంటే పర్సంటేజ్ అని, పిక్సెల్, ఇప్పుడు పిఎక్స్ అని ఒక యూనిట్ కదా, అలాగే పర్సంటేజ్, ఈఎం అవన్నీ ఉంటాయి. సో అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో సిఎస్ఎస్ బాక్స్ మోడల్ అని ఒకటి ఉంటుంది, ఆ వీడియోలో ఆ బాక్స్ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేశాక మీకు ఇవన్నీ అర్థం అవుతుంది కాబట్టి అవి అదే పనిగా మిస్ చేశాను. మీరు ఈ వీడియో చూసి అవన్నీ లేవని ఫీల్ అవ్వకండి. సో నెక్స్ట్ వీడియోలో అవన్నీ ఇంక్లూడ్ చేస్తా, బట్ ఈ వీడియోలో మీకు బేసిక్ ప్రాపర్టీస్ అని ఐడియా వచ్చాయని అనుకుంటున్నా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, అలాగే ఈ వీడియో ఎలా అనిపించినా కూడా పోస్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.